పంచాయతీకి ఏ ఊర్లో పోయినా మా ఊరు చుట్టుపక్కల పోటీ నన్నే పంచాయతీకి పిలుస్తారండి, గెస్ట్లా పిలుస్తారు. నేను అనుకుంటే ఇన్ని రోజులు పిలుస్తారు, పంచాయతీ చాలా బాగా చెప్తానంటే నన్నే పిలిచారు ఈరోజు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఒక గుట్టకు వచ్చాను, ఇక్కడ చాలా విలేజ్ చాలా బాగుంది పల్లెటూరు. ఆ ఊరి పేరే గుట్టనంట, అందుకే గుట్టకు వచ్చానండి. అందుకే గుట్టకు వచ్చానండి. నమస్తే, వాళ్ళని ఈరోజు పిలుస్తాను. ఒక భవానీ అండ్ మంగమ్మనంట, ఒకే ఆయన ఇద్దరు పిల్లలు చేసుకున్నాడు. ఆ పంచాయతీ ఏందో నేను మీ ముందర అందరికి తెలియజేస్తా. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నమస్తే నమస్తే మంగమ్మ కూర్చోమ్మ. నమస్తే నమస్తే. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏమైతే నమ్ముతాను? మీ తమ్ముడా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అవునా, మీరెక్కడ? గుంటూరేనా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మేడం నాకు ఇది యాదగిరి గుర్తుంటుంది మేడం, దాని నుంచి వచ్చాను. గుట్టనా? మీ ఆయన పేరు? అగ్గిపెట్టి మచ్చ అంటారు. అగ్గిపెట్టి మచ్చ అంటే మంట అంటే మంటలా అంత పెడుతుంటా? జీవితంలో మాత్రం మంటే లేదు మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఇద్దరు జీవితాలకి మంటలు పెట్టేశాడు అనమాట. అవును సార్, నా యొక్క జీవితంలో కూడా మంట పెట్టేసి. నువ్వు ఊరుకో, ఏమున్నా గబ్బు నాయాలా? చూసారా మేడం? వచ్చిందండి వయ్యారి. ఇక్కడ జడ్జి నేను ఉన్నాను కదా, మీరు మాట్లాడుకుంటే నేనెందుకు మరి? తిప్పులాంటి చూసి నాకు ఒళ్ళు మసులుతుంది మేడం. నువ్వు మూడోదాన్ని వస్తావా? హలో సాయి గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి. మహిళలకు రెస్పెక్ట్ లేకుండా You respect and take respect. I respect the respect and respect. మీ తమ్ముని కొంచెం మూసుకోమని. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. అమ్మా మీ హస్బెండ్ పిలుస్తా. మచ్చ గారు, ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది చూడడానికి 2 ఛానల్ ఉన్నావు, నీకు 2 పిల్లలు కావాలా? చూస్తేనే తెలుస్తుంది కదండి. వావ్, ఏం కాపురం చేద్దాం. చూసారా మేడం? మీ ముందు రంకులాడు ముందు పోయి కూర్చున్నాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? చూసారా మేడం? నాకు ఎవరు లేరు మేడం. జడ్జి నేను ఉన్నాను కదా. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. కాదు మేడం, నాకు కట్టుకున్న అమ్మా, నువ్వు కూర్చో. ఆ తిప్పులాడు ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మేము ఎందుకున్నాం ఇక్కడ? అమ్మా నువ్వు కూర్చో. మేము ఎందుకున్నాం ఇక్కడ? మచ్చ ఒక నిమిషం. మచ్చ ఆమెను 10 సంవత్సరాలు వదిలేసి 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నావు 2వ పెళ్లి? నా ఇష్టం. అది ఎందుకు? 2 లక్ష చేసుకుంటా, అంత కెపాసిటీ ఉన్నది. అట్లా చేస్తే నీకు 399 జైలు వేసి ఊరి 6 వేపిస్తా. వేపించుకో. జైలు వెళ్ళి కాపురం చేస్తావు. అయ్యో దేవుడా, నువ్వు వేపించుకో, నీ వల్ల అయింది, నువ్వు చేయి. మళ్ళీ వేస్తాడు. సరే, ఆమెను ఎందుకు వదిలేసిన చెప్పు. ఏం చేసిన అసలు? చేసింది. ఎందుకు ఇడిపోయిందో చెప్పు, కారణం ఏంటో. మంచి నీళ్ళు అడిగితే నేను దాని బాబా అని అంటుంది, దాని టూగా. ఏమిటండి మీరు మాట్లాడేది? అవునమ్మా. మేడం నన్ను అసలు ఒక్క రోజు పొద్దున్న లేచి మేడం తాగొచ్చి కొడతాడు మేడం. అది మళ్ళీ పొద్దున్న టిఫిన్ కూడా తినడు మేడం, మళ్ళీ పొద్దున్నే మందుకు పోతాడు మేడం. పైసలు లేవంటూ తాడు కూడా లేదు మేడం. మచ్చా నువ్వు ఏం తాగుతావు? నాకు నచ్చింది నేను దాకా 1000 రూపాయలు నేను దాకేస్తారా. ఎందుకు ఇడిపోయిందో చెప్పు, కారణం ఏంటో. నచ్చలా కొద్ది రోజులు వాడుకునే వదిలేను. ఆమె ఇవి కూడా నాకు ఇస్తే ఆమె ఎన్నో పెళ్ళం నీకు? 2 పిల్లలు. చెప్పు, తీసుకుంటాను. పిచ్చి పిచ్చి వాళ్ళు తాగొచ్చు ఏంటి? నేను సమాధానం చెప్పు. మాట్లాడకూడదు. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు తీసుకున్నావు? కొద్ది రోజులు వాడుకున్నా. అలా ఎలా వాడుకుంటావు? నా ఇష్టం, నా పెళ్ళాం. నన్ను ఇక్కడ నుంచి పంపేయరు మేడం. హలో, నా మొగలు నీకు
పెళ్ళైన తర్వాత వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు నాకు నచ్చిండు తప్పు ఉంది అందుకే చేసుకున్నా. ఆమె నీకేం నచ్చింది మచ్చా? నాకన్నీ నచ్చుతుంది నా మిస్సెస్. నాకేం తక్కువ దాంట్లో ఏమైతుందో చూపి నాకు. రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. నీకు తెలియదా? ఒక ఆడదానికి మాట్లాడుతుంది కదా, తెలియదు నీకు. ఎందుకు తప్పు? నువ్వు నోర్మి ఫస్ట్. మరి ఇద్దరు పిల్లలు ఎలాగన్నావు మరి? కన్యాను వేసేసాడు, బాగా వేసేసాడు. తొయ్యిరవరు తొయ్యిరం. మచ్చ పైకి లేవు. పర్లే తీసిన చెప్పండి. అక్కడ వెళ్ళి కూర్చో. నా మొహం మార్చేసినాడే. నీ తంత పట్టుకొని ఆ ఎంత లంచముండ నా ఉన్నాడు కదా, మూసుకుని కూర్చో. ఏడ్సావులే విరిచొచ్చినాడా. సంవత్సరానికి 365 దినాలు ఆ, ఇది బాగానే పుడుతుంది. చెప్పే దినాలు మేడం. నెలకి 12 నెలలు. ఆ. 6 నెలలు ఆమెతో ఉంటే 6 నెలలు ఇంట్లో. ఏం చెప్పావురా? ఏ ఆగవే, నా లోపల నువ్వెందుకు తీసుకొస్తున్నావు ఆవరణం? అమ్మో ఏంటి నా నేను పెళ్లి చేసుకున్నా. ఏమన్నా అండి స్కిట్ చేయమంటే